ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క పునరుత్థాన దినాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. స్తోత్రములు ఆయన గడిచిన వారమంతా మీ యొక్క పరిశుద్ధమైన రెక్కల చాటున కాపాడి భద్రపరిచి మీ కృపలో నడిపించి మీరు చేసిన ప్రతి విధమైన సహాయంకే ప్రభావ మీకు స్తుతులు, మీకు స్తోత్రములు తండ్రి. మీకు స్తోత్రములు ఆయన. మీరు ఇచ్చిన యొక్క విలువైన సమయంలో మీ విలువైన మాటలు మేము ధ్యానం చేస్తుండగా కృప చూపండి, ఆత్మీయంగా బలపరచండి. ఇక్కడ కూడి ఉన్న మీ పిల్లలను, సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ ఆత్మీయంగా బలపరచండి, కాపాడండి. మీ మాటలు తండ్రి ప్రపంచం వైపు వెళుతుండగా అనేకులకు తండ్రి మీ మాటలు ఆత్మీయంగా బలాన్నిచ్చి ఆత్మీయమైన జీవితంలో ఎదుగుటకు కృప చూపని ప్రార్థిస్తున్నాం. మేము వాక్యము కేవలం వినేవారిగా ఉంటే ఎంత ప్రమాదమో తెలిపే ఓ అద్భుతమైన పాఠాన్ని మేము ధ్యానం చేస్తుండగా కృప చూపమని క్రీస్తు ప్రభు అతి పరిశుద్ధ పవిత్ర నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం ధ్యానించుకుందాం. స్ఫురణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, మొదటివాడును కడపటి వాడునయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు. మృతుడై మరలా బ్రతికిన వ్యక్తి ఏం చెబుతాడా అనే ఆశ మనుషుల్లో సహజంగా ఉంటుంది. ఎవరైనా ప్రముఖులు వచ్చినప్పుడు విలేకరులు మైక్తో పరిగెడుతూ ఉంటారు, మైక్ చేత పట్టుకొని సరే మాట్లాడండి అని. ఒక మినిస్టర్ వచ్చినప్పుడు కానివ్వండి, ఒక ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కానివ్వండి, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు విలేకరులు మైక్స్ చేత పట్టుకొని ఏమైనా మాట్లాడండి అని మేము రికార్డ్ చేసుకుంటాం. చాలా ఆతృత ఉంటుంది మనుషులకు. ప్రముఖులు మాట్లాడే మాటలు వీడియోలో షూట్ చేసి ప్రపంచానికి అందించాలనే తపన ఎక్కువ మనము న్యూస్లలో మీడియా వారిని చూస్తూ ఉంటాం. ప్రముఖులు ఎవరైనా మాట్లాడితే లేదా ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి మాట్లాడితే వినాలి అనే ఆతృత సహజంగా మనుషుల్లో ఉంటుంది. మృతుడై మరలా బతికిన వాడు ఒకే ఒక్కడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. మృతుడై మరలా బ్రతికినవాడు ఈ ప్రపంచంలో, ఈ లోకంలో ప్రథమ ఫలముగా దేవుడు యేసుక్రీస్తును లేపెను. యేసుక్రీస్తు మృత్యుంజయుడు, మరణాన్ని జయించిన వ్యక్తి. ఏం చెప్తాడు అనే ఏం చెబుతాడు అనే ఆశ మనుషుల్లో ఉండాలి. బైబిల్ చదివేటప్పుడు మనుషులకు నేను దీంట్లో ఉన్న విషయాలను తెలుసుకోవాలనే ఆశ, కుతూహలం ఉండాలి. మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులు ఏంటి? యాకోబు పత్రిక 1వ అధ్యాయము, జేమ్స్ చాప్టర్ 1 verse 23. ఎవడైనను 23 వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు ఎలా ఉంటాడు అని ఎంత బాగా అర్థమయ్యే భాషలో దేవుడు రాయించాడో ఆలోచించండి. వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు ఎలా ఉంటాడు అంటే అద్దములో తన సహజ ముఖమును చూచుకొని, అద్దంలో తన ఆకారాన్ని చూసుకొని అవతలకి పోయి మర్చిపోతాడు. వాడు తన్ను చూచుకొని అవతలకి పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోవును. వాక్యమును విని ప్రవర్తింపని వాడిని దేవుడు
ఎవరితో పోల్చాడు? ఒక వ్యక్తి అద్దంలో చూసుకున్నాడు. అద్దంలో చూసుకున్నప్పుడు మనుషులు సహజంగా అంతగా బాగుండరు. జుట్టు సరిగ్గా ఉండదు, అవునా? డ్రెస్ సరిగ్గా చేసుకోరు. ఆ అద్దం ముందు నిలబడి నీట్గా తయారవుతారు. అద్దం ముందు నిలబడి శుభ్రంగా తలదువ్వుకుంటారు. అద్దం ముందు నిలబడి శుభ్రంగా మేకప్ చేసుకుంటారు, డ్రెస్సింగ్ చేసుకుంటారు. శుభ్రంగా తయారైన తర్వాత బయటకు కాలు పెడతారు. పెట్టిన తర్వాత వారు అద్దంలో చూసుకున్న రూపాన్ని మర్చిపోరు. సహజంగా కాన్ఫిడెంట్తో ఉంటారు. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఫస్ట్ టైం ఆఫీసులో అడుగుపెట్టినా, నేను బాగున్నాను, తల నీట్గా ఉంది, నేను చాలా శుభ్రంగా ఉన్నాను, హ్యాండ్సమ్గా లేదా బ్యూటీగా అనే ఆలోచనలు ఎప్పుడు వస్తాయంటే అద్దం ముందు నిలబడి బాగా చూసుకున్న వ్యక్తికి చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది. చాలా కాన్ఫిడెన్స్. అద్దము మనిషిని ఏం చేస్తుందంటే నీ రూపం ఇలా ఉంది అని చూపిస్తుంది. అద్దము మనిషిని ఏం చేస్తుంది? నీ రూపం ఇలా ఉంది, సరి చేసుకో అంటుంది అద్దం, మిర్రర్. అద్దంకు పక్షపాతం ఉండదు. ఒకవేళ నేను అగ్లీగా ఉంటే నువ్వు అగ్లీ అని చెబుతుంది అద్దం. ఒకవేళ నేను బ్యూటీగా ఉంటే నీవు బ్యూటీ అని చెప్తుంది అద్దం. ఒకవేళ నేను హ్యాండ్సమ్గా ఉంటే నీవు హ్యాండ్సమ్ అని చెప్తుంది అద్దం. అద్దానికి మొహమాటం లేదు. అద్దం ఏం చేస్తుంది? మనిషిని బాగు చేస్తుంది, సరిచేస్తుంది. వాక్యము అద్దము లాంటిది. బైబిల్లోని మాటలన్నీ అద్దము లాంటివి. వాక్యం చదువుతూ ఉంటే అద్దం చూసినట్లుగా ఉండాలి. వాక్యం చదువుతూ ఉంటే మన బ్రతుకులు మారిపోతూ ఉండాలి. ఉదయం లెగగానే సహజంగా మనసులు చూసేది అద్దం. ఎందుకంటే జుట్టంతా చెదిరిపోయి ఉంటుంది, బట్టలన్నీ పడుకొని మడతలు పడి ఉంటాయి. అప్పుడు అద్దం చెప్తుంది, తల దువ్వుకో, ముఖం ఏం బాగోలేదు, శుభ్రంగా సబ్బుతో రుద్దుకో. అప్పుడు ఏం చేస్తాం? సబ్బుతో బాగా రుద్దేసుకొని స్నానం చేసి శుభ్రంగా ఆఫీస్కి వెళ్తాం. ఒక అద్దం నిన్ను ఎడ్యుకేట్ చేస్తుంది. అద్దం నిన్ను మోటివేట్ చేస్తుంది. అద్దం నిన్ను అందంగా తీర్చిదిద్దుతుంది. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ యొక్క హోలీ బుక్ మరేంటో కాదు, ఇదొక మిర్రర్. మన చేతిలో ఉన్న హోలీ బుక్ ఇదొక అద్దం లాంటిది. దీన్ని చూస్తుంటే మన బ్రతుకులు మార్చుకుంటూ ఉండాలి. దీన్ని చూస్తూ కూడా మరిచిపోతే, దీన్ని చదివి కూడా గ్రహించకపోతే దేవుడు దేంతో పోల్చాడు? ఇప్పుడు చదవండి 24, జేమ్స్ చాప్టర్ 1:24. 24. వాడు తను చూచుకున్నాడు, బాగున్నామనుకున్నాడు, అవతలికి పోయాడు, తాను ఎవడో వెంటనే మర్చిపోయాడు. మర్చిపోతే ఏంటి బ్రదర్ నష్టం? అంటే చాలా నష్టపోతావు మర్చిపోతే. అప్పుడు స్టార్టింగ్లో ఆధార్ కార్డులు వచ్చిన ఆ రోజులలో ఫొటోస్ సినిమా హీరోలో వచ్చాయి, పేర్లు వేరే వారి వచ్చాయి. పల్లెటూరులో ఉన్న అమ్మాయిల పేర్లు ఐశ్వర్యరాయ్ ఫోటో వచ్చింది, అమితాబ్ బచ్చన్ ఫోటో వచ్చింది, పేరు వేరే పేరు వచ్చింది. ఈ ఆధార్ కార్డులో పేరు నాది, అడ్రస్ నాది, కానీ ఫోటో అమితాబ్ బచ్చన్ది వచ్చింది అని వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఇవన్నీ వాస్తవాలు. ఐశ్వర్యరాయ్ ఫోటో వచ్చింది ఏంటి నా ప్లేస్లో అని కొందరు కంప్లైంట్ చేశారు ఆధార్ సెంటర్లోకి వెళ్ళి. సో అద్దంలో ముఖం చూసుకుంటే మన ముఖం మనకు బాగా తెలుస్తుంది. నా ముఖం ఎలా ఉంటుందో నాకు తెలుసు, మీ ముఖం ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఎంత అందగాడైనా అందగత్తైనా వేరే వారి ఫొటోస్, ఈ ఫోటో నీదేనా అంటే కాదండి అంటారు.
ఈ ఫోటో నీదేనా అమ్మాయి అని సినిమా హీరోయిన్ ఫోటో చూపిస్తే కాదు సినిమా హీరోయిన్ అంటారు. నాదే అంటారా? సహజంగా ఎవ్వరూ ఒప్పుకోరు. మనం ఎలాంటి ఆకారంతో ఉన్నా మన ఆకారం అంటే మనకు చాలా ఇష్టం. మీకు ఒక నిజాన్ని చెప్తాను, అద్దం ముందు నిలబడితే అందరూ అందగత్తెలే, అందరూ అందగాళ్ళే, అలాంటి ఫీల్ ఉంటుంది. ఎవరైనా కానివ్వండి, నాకేం తక్కువ అనుకుంటారు అద్దం ముందు నిలబడి. ఇది వాస్తవం. ఎత్తైనా పొట్టైనా పొడవైనా తెలుపైనా నలుపైనా నాకేం తక్కువ అనుకుంటారు. అద్దం ముందు నిలబడితే అందరూ అందగాలి. అద్దం అలా మనలను తీర్చిదిద్దుతుంది. అద్దం లేని ఇల్లుంటుందా చెప్పండి? పోనీ అద్దం చూడని మనిషి ఉంటాడా? ఎక్కడ అద్దం కనబడితే ముందు అద్దం దగ్గరికి వేసి ఏం చేస్తారు? తల చూసుకుంటారు, కొందరు బట్టలు చూసుకుంటారు. అమ్మాయిలు అయితే లిప్స్టిక్ కరెక్ట్ ఉందా చూసుకుంటారు, బొట్టు కరెక్ట్ ఉందా చూసుకుంటారు. అమ్మాయిల కంటే అబ్బాయిలు మించిపోయారు ఈ మధ్యకాలంలో. ఎందుకంటే మగవారికి కూడా వచ్చేసాయి బ్యూటీ పార్లర్స్. ఒకప్పుడు స్త్రీలకు మాత్రమే ఉండేవి బ్యూటీ పార్లర్స్, ఇప్పుడు మెన్కు కూడా బ్యూటీ పార్లర్స్ వచ్చేసాయి. సో అందాన్ని అందరు ఇష్టపడతారు, తప్పులేదు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈరోజు పాఠం ఏంటంటే మనిషి మరిచిపోయింది ఏంటో తెలుసా? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము, హెబ్రూస్ చాప్టర్ 3 verse 1. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము. ప్రపంచము మరిచిపోయిన సందర్భము, ప్రపంచము మరిచిపోయిన విషయం ఎందువలన? పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. చాలు ఇంగ్లీష్లో. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందాలని పిలువబడిన మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేన్ని మర్చిపోయింది ఈనాడు ప్రపంచం? మీరంతా కూడా పిలువబడిన వారు అంటున్నాడు దేవుడు. మీరంతా పిలువబడ్డారు. పరలోక సంబంధమైన పిలుపు. దేన్ని మర్చిపోయింది ప్రపంచం ఈనాడు? పరలోకాన్ని మొత్తానికే మర్చిపోయింది ప్రపంచం. పరలోక సంబంధమైన పిలుపును మర్చిపోయి ఇహలోకంలో తిరుగుతూ ఉంది లోకం. ఇహలోకం కోసం తిరుగుతూ ఉంది ప్రపంచం. ఇహలోకం కోసం తిరుగుతూ ఉంది మానవాళి. ఈ టాపిక్ మర్చిపోయాడు. అద్దంలో చూసుకున్నాడు, బాగున్నాను అనుకున్నాడు. బయటికి వెళ్ళాడు, మర్చిపోయాడు. ఏం మర్చిపోయాడు? ఈ లోకానికి వచ్చిన మానవుడు పరలోకము. మనమంతా పిలువబడిన వారము. నరులారా రండి అని దేవుడు పిలిచాడు. మనిషి అది మరిచాడు. దేవుడు పిలిచాడు, మనిషి అది మరిచాడు. అద్దం ముందు నిలబడితే ఎలా ఉన్నావు? హ్యాండ్సమ్గా ఉన్నావు, బాగున్నావు, చాలా అందంగా ఉన్నావు. బయటికి వెళ్ళి ఏమైపోయావు? నీ అందాన్ని మర్చిపోయావు. మనిషి బయటికి వెళ్ళి ఏమైపోయాడు? మగాడేమైపోయాడు? బయటికి వెళ్ళి మృగాడైపోయాడు. మృగం. ప్రపంచం మరిచిపోయింది. ఏం మరిచిపోయింది? నీ రూపము నీకు తెలియదు దేవుని ప్రియ బిడ్డ. నీ రూపం ఏ రూపము? ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మరిచిపోయాడు. అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తన్ను అద్దంలో చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోవును గదా. సో ప్రపంచం ఈనాడు దేన్ని మర్చిపోయింది? పరలోకపు పిలుపును మర్చిపోయింది. ప్రపంచం దేన్ని మర్చి ఈనాడు లోకంలో బ్రతుకుతూ ఉంది? పరలోకపు పిలుపు.
సో దేవుడు ఏ రూపం ఇచ్చాడు మానవుడికి? స్వయాన దేవుడి స్వరూపం ఇచ్చాడు. అయితే మనిషి ఎలా అయిపోయినాడు? దయ్యము స్వరూపముగా మారిపోయాడు. మనిషి నాడు తన స్వరూపాన్ని మార్చుకున్నాడు, తన ఆకారాన్ని మార్చుకున్నాడు, తన మాటను మార్చుకున్నాడు, తన క్రియను మార్చుకున్నాడు. మీరు వినువారు మాత్రమే ఉంటే దేవుడు దేంతో పోలుస్తున్నాడు? మనిషిని అద్దంలో ముఖం చూచుకొని అవతలకు పోయి మర్చిపోయే వాడితో పోలుస్తూ ఉన్నాడు. అంటే అద్దంలో ముఖం చూసుకొని బయటికి వెళ్ళి మర్చిపోతే వాడి చివరిని ఏమంటే పేరు చెప్పడు, హూ ఆర్ యూ అంటే చెప్పడు. వాడిని ఏమంటాం? మైండ్ పాడైన పిచ్చోడు అంటారు. బయటికి వెళ్ళిన తర్వాత నీ ఐడెంటిటీని నువ్వు మర్చిపోకూడదు కదా. నువ్వు వేరే కంట్రీకి వెళ్ళావు, ఏ కంట్రీ నుంచి వచ్చావంటే బిత్తర ముఖంతో చూసావనుకోండి అంటారు, మైండ్ పాడైంది పాపం, రిటర్న్ బ్యాక్. నీ ఐడెంటిటీ నీకు తెలిసి ఉండాలి. ఐఎమ్ ఇండియన్. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వాక్యాన్ని వ్రాయించి ఎవడైనా వాక్యాన్ని విని వాక్య ప్రకారం ప్రవర్తించకపోతే వాడిని ఎవరితో పోలుస్తున్నాడు? పిచ్చోడు, పిచ్చోళ్ళు. ముఖాన్ని మర్చిపోయాడు, సహజత్వాన్ని మర్చిపోయాడు. నీ సహజ ముఖం ఏంటి? నీ స్వరూపం ఏంటి? ఆయన స్వరూపం ఇచ్చాడు, అది నీ సహజ ముఖం, నీ ఒరిజినాలిటీ. అది నీ ఒరిజినాలిటీ. వాట్ ఈజ్ యువర్ ఒరిజినాలిటీ అంటే ఏంటి? దేవుడి స్వరూపం బిడ్డ, దేవుడి స్వరూపం. ఆ రూపాన్ని మర్చిపోయింది ఈనాడు ప్రపంచం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద ఏం చేయాలట? యేసుక్రీస్తు ఇప్పుడు ఎవరు? నిర్మోహమాటముగా మాట్లాడతాడు. ఎవరు? లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన ఎవరు? ఈ లోకానికి ఒక పెద్ద అద్దము లాంటి వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. ఆ అద్దమే ఈ వాక్యము. దేవుడి దగ్గర ఉన్న యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి ఈ లోకంలో జన్మించాడు. తెలుపు అయితే తెలుపు చూపిస్తుంది, నలుపు అయితే నలుపు చూపిస్తుంది, పొట్టు అయితే పొట్టిగా చూపిస్తుంది, పొడవు అయితే పొడవుగా చూపిస్తుంది. అద్దానికి పక్షపాతం ఉండదు, పార్షాలిటీ ఉండదు. యేసుక్రీస్తు కూడా అద్దము లాంటి నిజమైన రక్షకుడు. అతనికి పక్షపాతం అంటూ ఉండదు. మిమ్మల్ని మాయ చేయడు, మీ డబ్బు ఆశించడు, మీది ఏది ఆశించడు. మీ హృదయంలో చోటు ఇవ్వండి అమ్మా అంటాడు. మీ హృదయంలో చోటిస్తే చాలు, నాకేది వద్దంటాడు. నీవు దేవుని స్వరూపం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సు అని దేవుడు రాయించాడు. తేజస్సు అంటే కింద ఆ పక్కన నంబర్ 3 ఉంది, ఫుట్ నోట్ చూడండి. యేసుక్రీస్తు ఎవరట? రిఫ్లెక్షన్. ఎవరు? రిఫ్లెక్షన్ బై ద గాడ్. యేసుక్రీస్తు ఎవరు? ప్రతిబింబము. అంటే అర్థమేంటి తెలుసా? అద్దం ముందు నిలబడితే అద్దంలో కనబడే దాన్ని ఏమంటారు? ప్రతిబింబము అంటారు, రిఫ్లెక్షన్. నేను అద్దం ముందు నిలబడ్డాను, అటుపై అద్దం లోపల ఎవరుంటారు? ప్రతిబింబము. నేను అద్దం ముందు నిలబడితే అద్దం లోపల వేరే వ్యక్తి కనిపిస్తే ఆ అద్దంలో ఉన్నది ఎవరు? అద్దం ముందు నువ్వు నిలబడ్డావు, అందంగా తయారై అద్దంలో వేరే ఆకారం కనబడతా ఉంది. అద్దంలో ఆ అద్దంలో ఉన్నది ఎవరు తెలుసుకోనకపోతే పరలోకపు పిలుపును కోల్పోతాం. జాగ్రత్త. అద్దం ముందు నిలబడ్డావు, ఉదయం లేగానే అద్దం లోపల వేరే రూపం కనబడతా ఉంది. అప్పుడు ఏం చేస్తారు? వెంటనే మమ్మీ
అద్దం ముందు నిలబడితే అద్దం లోపల వేరే రూపం వస్తుంది మమ్మీ. ఆ తర్వాత డాడీ, అద్దం ముందు నిలబడితే అద్దం లోపల వేరే రూపం కనబడుతూ ఉంది నాకు. అప్పుడు ఏం చేస్తారు? సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకుపోతారు. అంతే కదా, సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకుపోతారు. చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. యేసుక్రీస్తు ఎవరట? దేవుని ప్రతిబింబము. యేసుక్రీస్తు ఎవరు? యాజ్ ఇట్ ఈస్గా దేవుడి స్వరూపం. గాస్పెల్ జాన్ చాప్టర్ 14, యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు ఫిలిప్ అంటున్నాడు, ప్రవ్వా, యేసు ప్రవ్వా, మాకు తండ్రిని మాకు కనపరచుము. మాకు ఇదే కోరిక ప్రవ్వా, మాకు ఏ కోరిక లేదు, మాకు తండ్రిని చూపు. అప్పుడు అంటున్నాడు యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉన్నాను కదా, నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు దేవుడిని చూశాడు, నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు చూపమని ఎలా అడుగుతున్నావయ్యా? ఎలా అడుగుచున్నావు అసలు ఫిలిప్పు? నన్ను చూస్తే దేవుడిని చూసినట్లే. సో యేసుక్రీస్తు సహజ రూపాన్ని కోల్పోలేదు. యేసుక్రీస్తు ఒరిజినాలిటీని పోగొట్టుకొనలేదు. యేసుక్రీస్తు స్వయాన దేవుని స్వరూపం. ఆ రూపాన్ని కలిగి ఈ లోకానికి వచ్చి ఆ రూపంతోనే ఉన్నాడు, ఆ రూపంతోనే వెళ్ళిపోయాడు. మన స్వరూపం దేవుడు అంటున్నాడు, నా స్వరూపము మీది, నా స్వరూపము. మీరు మృగాలు కాదు, మీరు రాక్షసులు కాదు, మీరు నా పిల్లలు. పరలోకపు పిలుపు నేను మీకు ఇచ్చాను. మీరు పిలుపులో పాలు పొందుకున్నవారు. అయితే మరిచారు. అందుకనే వాక్యాన్ని బాగా చదవండి, వాక్యాన్ని వినండి, మోసపోకండి. కేవలం వాక్యము వినువారుగానే ఉండకండి. అద్దంలో చూసుకున్న తర్వాత ఏం చేస్తారు? తల దువ్వుకుంటారా లేదా? అద్దంలో చూసుకున్న తర్వాత ఏం చేసుకుంటారు? మేకప్ వేసుకుంటారా లేదా? అద్దం చూసిన తర్వాత యాక్షన్లోనికి రావాలి. వాక్యాన్ని చూసిన తర్వాత క్రియలలోనికి రావాలి. ఎప్పటికీ అద్దం చూస్తూనే ఉంటాడు. అదే పిచ్చి జుట్టుతో ఉంటే బాగుంటుందా? అప్పుడు చూసేవాడు డౌట్ తింటారు, ఇతను అద్దంలో చూస్తున్నది ఎవరిని, ఆ అద్దంలో ఉన్నది ఎవరు అనే ప్రశ్నలు పడతాయి. మనుషులది దేవుడిచ్చిన స్వరూపం ఏంటి? దేవుని పోలిక. వాక్యాన్ని చూడాలని, వాక్యాన్ని చదవాలని ఎందరికో ఆశ ఉండింది, కానీ వారు చూడలేక. మత్తయి సువార్త గాస్పెల్ మాథ్యూ చాప్టర్ 13 13వ అధ్యాయము 16వ వచనము. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. 17 అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి. ఎందరో చూడాలనుకున్నారట, చూడలేకపోయారు. ఎందరో ఈ బైబిల్ను చూడాలని ఆశగా ఉన్నారట, చూడలేకపోయారు. ఎవరైనా చెబితే విందామని ఆశతో ఉండేవారట, ఆ రోజుల్లో చెప్పేవారు లేరు. మార్టిన్ లూథర్ వచ్చేంత వరకు 15వ శతాబ్దం వరకు వాక్యము కరువుగా ఉండింది. రోమన్ క్యాథలిక్స్ వారి చేతుల్లో ఉండేది బైబిలు. ఎవరి చేతికి వారు బైబిల్ ఇచ్చేవారు కారు. ప్రొటెస్టెంట్స్ అప్పుడే బయలుదేరారు. మార్టిన్ లూథర్ 15వ శతాబ్దంలో వారితో పోరాడి పరిశుద్ధ గ్రంథాన్ని బయటికి తీసుకొచ్చాడు. ఈ వాక్యము చూచుచున్న మీ కనులు ధన్యములు అంటున్నాడు. ధన్యములు అంటే ఎంత గ్రేట్! వాక్యము చూచుచున్నా మీరు ఇప్పుడు ఎవరు చెప్పండి? నేను బైబిల్ బాగా చదవని ఎందుకు చెప్తాను? బైబిల్ చూస్తే మీరు ఏమైపోతారు? ధన్యులైపోతారు.
బైబిల్ చూడకపోతే ధన్యులకు ఆపోజిట్ వర్డ్ ఏంటి? దరిద్రుడు. ఏ టైటిల్ బాగుంటుంది? మన పేరు పక్కన ధన్యుడు అంటే బాగుంటుందా, దరిద్రుడు అంటే బాగుంటుందా చెప్పండి? ఎందరో ఆశపడ్డారట వాక్యాన్ని చూడాలి అని, చూడలేకపోయారు. యేసుక్రీస్తును చూడాలి అని ఆశగా ఉండేవారు ప్రవక్తలు, చూడలేకపోయారు. ఎందుకంటే ఆయుష్ అయిపోయింది, తను చాలించారు, వెళ్ళిపోయారు. మనం ఈనాడు మనము వాక్యాన్ని చూస్తున్నాం కల్లారా, వాక్యాన్ని వింటున్నాం, వాక్యాన్ని చదువుతున్నాం. ఒకవేళ మనము ప్రవర్తించకపోతే నీ సహజ రూపాన్ని నీవు మర్చిపోయావు. దేవుని ప్రియ బిడ్డ, నీ సహజ రూపం ఏంటి? దేవుని స్వరూపం. ఆ స్వరూపాన్ని మర్చిపోతే చాలా ప్రమాదం. సిద్ధపడకపోతే నష్టపోతాం. పరలోకపు పిలుపులో పాలు పొందుకున్నాం. నాకు చాలా అనుమానంగా ఉండేది, ఇంత మంచి వాక్యాన్ని విన్న తర్వాత అసలు ఎలా మరిచిపోతున్నారు అసలు అని ఎప్పుడు ఒక అనుమానం ఉండేది. దానికి దేవుడు నాకు ఎందుకో జవాబు ఇచ్చాడు పరిశుద్ధ గ్రంథంలో. అసలు ఎందుకు మనిషి మర్చిపోతాడు? మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనం, సేమ్ చాప్టర్ 15వ వచనం. ఈ ప్రజలు కనులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండున్నట్లు మనుషుల హృదయము ఏమైపోయిందట? మనుషుల హృదయానికి ఏం పట్టింది? గట్టిగా క్రొవ్వొచ్చిందట. మనిషి హృదయానికి ఏమొచ్చింది? సరే, ఇంకా ఏమైందో కూడా చూద్దాం. వారి చెవులు మొత్తం కూడా ఏమైపోయాయట? చెవిటి వారిని ఏమంటారు? డెఫా? సరే, చెవుడు అనుకుంటే పర్వాలేదు, ఇంకొంచెం చదవండి. వారి కన్నులు క్లోజ్ అయిపోయాయట. కళ్ళు క్లోజ్ అయిపోయాయి, చెవులు క్లోజ్ అయిపోయాయి, హృదయం కూడా క్లోజ్ అయిపోయింది. మనిషి మాత్రం ఉన్నాడు. ఆలోచిద్దాం, ఏంటి ప్రభువా ఇంత కష్టపడి వాక్యం చెప్పినా ఎవరు కూడా మారడం లేదు ప్రభువా, ఏంటి ప్రభువా అంటే ఏంటి ప్రాబ్లం అట? చాలా చాలా మనిషికి ప్రమాదకరమైనది ఏంటి తెలుసా? హార్ట్ ప్రాబ్లం. గుండె బాగుంటేనే బాడీ బాగుంటుంది. గుండె రోగం ఉందనుకోండి, డ్యాన్స్ చేస్తాడా? చెప్పండి. ఏంటి సార్ డల్గా? గుండె రోగం అయ్యా, గుండె రోగం. గుండె మొత్తం పాడైపోయింది. పోనీ గట్టిగా వాక్యాన్ని వినిపిస్తామంటే చెవుడయ్యా, చెవుడు. ఇంతగా వాక్యం చెప్పినా దెర్ ఇస్ నో రిఫ్లెక్షన్. అప్పుడు ఏమనుకోవాలి? చెవుడు. కనీసం చూడకపోతాడు అనుకుంటే కంటికి క్యాట్రాక్ట్, కంటికి పొర. 3 చాలా ప్రధానమైనవి: హృదయం, కళ్ళు, చెవుడు. ఇదొక్కటి మాత్రం ఓపెన్ చేసుకొని కూర్చున్నాడు. ఫుడ్ మాత్రం బాగా తింటాడు. దీనికోసమే కోటి విద్యలు. దేనికి సార్? తిండి. తిను, పర్వాలేదు, దేవుని ప్రియ బిడ్డ తిను, కానీ దేవుణ్ణి మర్చిపోకే. దేవుణ్ణి మర్చిపో. కళ్ళు మూసుకుపోయాయి అంటున్నాడు ప్రభువు. చెవుడోడివా అంటున్నాడు. చెవుడొచ్చిందా నీకు అంటున్నాడు. చెవుడా? హృదయంలో యేసుక్రీస్తుకు చోటు ఇవ్వకుండా హృదయం చుట్టూ ఏముంది? క్రొవ్వు. హృదయంలో చోటు ఇస్తారని యేసుక్రీస్తు ఎదురు చూస్తుంటే హృదయానికి ఏముందట? క్రొవ్వు. యేసుక్రీస్తు ఎవరు? అద్దం లాంటి వాడు. ఆ అద్దం ముందు నిలబడితే ఏం కనబడుతుంది? ఒకవేళ నా హృదయానికి క్రొవ్వు ఉంటే తీసేసుకోవాలి. ఒకవేళ నాకు కంటికి పొర ఉంటే తీసేసుకోవాలి. ఒకవేళ మనము అద్దం ముందు నిలబడి, అనగా వాక్యం ముందు నిలబడితే, వాక్యము మనకు ఏమైనా హెచ్చరిక చేస్తుంది? హృదయం క్రొవ్వు ఉంటే సరి చేసుకోవాలి. ఒకవేళ చౌటితనం ఉంటే సరి చేసుకోవాలి. కళ్ళకు పొరొస్తే వాక్యం చూడకుండా సరి చేసుకోవాలి. ఈ 3 ప్రధానమైనవి. కళ్ళు బాగుండాలి, వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని వినాలంటే చెవులు బాగుండాలి. మెత్తని హృదయం ఉండాలి, రాతి హృదయం కాదు.
క్రీస్తు యేసును సొంత రక్షకుడిగా అంగీకరించే హృదయం ఉండాలి మానవాళికి. ఇది యాక్చువల్లీ మన పొజిషన్, ఇది యాక్చువల్లీ మన స్వరూపము, ఇది మన ఒరిజినాలిటీ. కానీ మనుషులకు ఏముంది ఇప్పుడు? రోగం. మనిషి రోగిగా ఉన్నాడు. రోగితో ఏం చేయలేం. రోగి ఎప్పుడు ఎలా ఉంటాడు? డల్లుగా ఉంటాడు. ఏమైందయ్యా అంటే కళ్ళు కనపడు. ఏమైందయ్యా అంటే అసలు వినపడదండి నాకు. ఎందుకు? ఇయర్బడ్స్ పెట్టుకొని చెవుడు వచ్చేసింది. తెలుసా మీకు? ఫ్యూచర్ మొత్తం డెఫట. ఏంటి డాక్టర్ చెప్తున్నాడు? ఫ్యూచర్ మొత్తం ఇయర్బడ్స్, ఫ్యూచర్ మొత్తం అందులే. బికాజ్ ఆఫ్ సెల్ ఫోన్, మొబైల్ ఫోన్. డ్యామేజ్ అయిపోతుంది. పొరలు కంటికి డ్యామేజ్ అయిపోతుందంట బ్లూ రేస్తో. గుండె చుట్టూ క్రొవ్వు. ఫ్యూచర్ అంతా ఆలోచించండి. వాక్యం సెలవిస్తుంది, బ్రతుకు మార్చుకోవాలి. యేసుక్రీస్తు ఎవరు? అద్దము ముందు నిలబడితే ఎలా ఉండాలి? హ్యాండ్సమ్గా ఉండాలి. పేషెంట్గా ఉండడానికి వీల్లేదు. ఒకవేళ పేషెంట్ అయితే పర్వాలేదు, అవకాశం ఉందిగా, మెడిసిన్ ఉందిగా. యేసుక్రీస్తే మందు, యేసుక్రీస్తే వైద్యులకు వైద్యుడు, పరమ వైద్యుడు. అద్దం నిన్ను అందంగా చూపిస్తుంది. అద్దం నిన్ను అందంగా తయారు చేయగలదు. అద్దం. బైబుల్ నిన్ను అందంగా సిద్ధపరచగలదు. పెళ్లి కుమార్తెలా. పరిశుద్ధ గ్రంథం నిన్ను ఎలా సిద్ధపరచగలదు? పెళ్లి కుమార్తెలా. పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు రెండవ రాకడకు సిద్ధంగా ఉన్నాడు. దేవుని ప్రియ సంగమా, నీవు సిద్ధంగా ఉన్నావా? అందంగా ఉన్నావా? జీవితాన్ని మార్చుకో. అవకాశం ఇంకా ఉంది. నాకు వినబడడం లేదు అంటే ప్రమాదం. నేను చూడలేకపోతున్నానంటే ప్రమాదం. నిన్ను స్వస్థపరచుటకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆత్మరోగాలకు పరమ వైద్యుడు ఎవరు? లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆత్మరోగాలకు. ఈ దేహానికి ఎన్ని జబ్బులున్నా నో ప్రాబ్లం. ఆత్మ పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి. ఆత్మ. ఈ దేహానికి ఎన్ని రోగాలున్నా పర్వాలేదు, కానీ ఆత్మ మాత్రం పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి. బైబిల్ అనే అద్దం ముందు మనం ఎలా ఉండాలి? ఇప్పుడు దేవుడిచ్చిన సహజ రూపాన్ని కలిగి ఉండాలి. వాక్యాన్ని చదువుతూ ఉంటే సంతోషం రావాలి. ఈరోజు పాఠం కొంచెం కఠినంగానే ఉంటుంది, ఎందుకంటే బైబిలు మరి అలాగే ఉంది. అద్దం ముందు నిలబడితే ప్రతిబింబము ఎలా ఉంది? దేవుని ప్రియ బిడ్డ, ప్రతిబింబము ఎలా ఉంది? అందంగా ఉందా? అద్దం ముందు నిలబడితే అద్దములో ఉన్న రూపం నీదేనా? ఆ అద్దంలో ఉన్నది ఎవరు? అవకాశం మళ్ళీ రాదు. దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని కలిగి ఉన్నాం కనుక వాక్యము ద్వారా మన బ్రతుకులు మార్చుకోవాలి. ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, మీరు మాకు ఇచ్చిన లేఖన భాగం ఎంతో గొప్పది. వాక్యము ద్వారా తండ్రి మా బ్రతుకులు మారిపోవాలి. మా స్వరూపాలు తండ్రి మీ స్వరూపాలు. యేసుక్రీస్తు మీ ప్రతిబింబము తండ్రి. శిష్యులతో చెప్పాడు, నన్ను చూశారు కదా, తండ్రిని చూసినట్లే. ఎంతో అద్భుతమైన లేఖన భాగం మాకు ఇచ్చారు. అద్దం ముందు నిలబడితే తండ్రి మా సహజత్వాన్ని, మా సహజ రూపాన్ని మేము గుర్తుకు తెచ్చుకోవాలి. మా రూపం మీ రూపమని మేము సంతోషంతో గంతులు వేయాలి. కృప చూపండి. మీ మాటలు వింటున్న మీ పిల్లలు మీ మాటలు ఇంకా లోతుగా ఆలోచించి ఆత్మీయంగా బలపడటకు సహాయం చేయండి. ఇక్కడ కూడిగిన మీ పిల్లలు సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీ కృపలో భద్రపరచమని, ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను.
మీ యొక్క సువార్త ప్రపంచం నలుమూలల తండ్రి అందరికీ అందేలాగా ప్రతి ఒక్కరూ బాధ్యతతో ప్రవర్తించటకు కృప చూపండి. మీ జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. మీ మాటలు గొప్పగా ఫలింపజేయండి. క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. మనందరికి తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రములు.